ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులు సదరం సర్టిఫికేటు మంజూరు చేసే వైద్య అధికారులు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఏది నిజం అయితే దానిపై దృష్టి పెట్టి ఇలాంటి వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ కూడా సహాయం అందించండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇమేజెస్ మెంటలీ రిటైర్డ్ పర్సన్స్, ఇంకొకటి సెబ్రల్ పాలసీ పర్సన్స్. సెబ్రల్ పాలసీ వైకల్యం ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. మెంటలీ రిటైర్డ్ వైకల్యం ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. వీరిద్దరూ కూడా ఈ రెండు కేటగిరీలకు చెందిన వికలాంగులు కూడా పూర్తి స్థాయి మంచానికి పడి ఉండి కేవలం తల్లిదండ్రులపైనే ఆధారపడుతూ జీవించే వైకల్యం ఉన్న వ్యక్తులు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ పెన్షన్లు పేరిట 9 రకాల డిసీజ్ ఉన్న వారికి ఆయా కేటగిరీని బట్టి కొందరికి 10,000, కొందరికి 5,000, కొందరికి 3,000 పెన్షన్ ఇవ్వడం జరిగేది. అయితే ప్రధానంగా డిఎంహెచ్ఓ పెన్షన్లలో పోస్ట్ పోలియో పారాలిసిస్ వైకల్యం ఉండి లేకపోతే డిస్ట్రోఫీ కండరాల బలహీనత పూర్తిగా ఉండి సదరం సర్టిఫికేట్లో 80% వైకల్యం ఉన్నట్లు కనబడితే వారు మంచానికి కానీ వీల్ చైర్కి కానీ పరిమితమైతే వాళ్ళకి డిఎంహెచ్ఓ పెన్షన్కి అర్హులనేసి జీవో జారీ చేయడం జరిగింది. ఆ విధానంలో చాలా వరకు 2009 నుంచి 2018 ఇప్పటి వరకు కూడా సదరం బోర్డు ద్వారా ఇచ్చిన సదరం సర్టిఫికేట్లలో పోస్ట్ పోలియో పారాలిసిస్ 80% దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే డిస్ట్రోఫీ అనేది సరైన విధానంలో మెన్షన్ చేయకపోవడం వల్ల ఎక్కువ మంది పోస్ట్ పోలియో పారాలిసిస్ కిందకే వచ్చేవారు. వారందరికీ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్లు ఇచ్చేవారు. అట్లాగే డిఎంహెచ్ఓ పెన్షన్లు ఎవరైతే మంచానికి పడి ఉన్నారో వారందరికీ కూడా కొంతవరకు గుర్తించి డిఎంహెచ్ఓ పెన్షన్లు జారీ చేయడం జరిగింది. అయితే కొంతమంది అనర్హులు ఈ డిఎంహెచ్ఓ పెన్షన్లో సదరం సర్టిఫికేట్ ఆధారం చేసుకొని 80% వైకల్యం ఉంది, మాకు ఈ యొక్క పోస్ట్ పోలియో పారాలిసిస్ డిసీజ్ ఉంది అని చెప్పి కొంతమంది నడుస్తున్న వికలాంగులు చేరిపోవడం జరిగింది. కొంతమంది బాకురుతూ ఉన్న వికలాంగులు చేరిపోవడం జరిగింది. ఈ బాకురుతూ వీల్ చైర్కు పరిమితమైన వారందరూ కూడా డిస్ట్రోఫీ కేసుల కింద వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఈ పెన్షన్లు అర్హత ఉంటుంది. కొంతమంది చెయ్యిలు, ఒక చెయ్య పోయినవారు, ఒక చెయ్య పోలియోకి గురి కావడంతో అలాంటి వారు కూడా ఈ యొక్క పెన్షన్కి, ఎందుకంటే సదరం సర్టిఫికేట్లో ఉన్న లోపం ద్వారా ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్న డిసీజ్ యొక్క మెన్షన్ బట్టి ఇలాంటి వారందరూ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్లు చేరిపోయారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం డిఎంహెచ్ఓ పెన్షన్లు ఎక్కువ మోతాదుల్లో ఇవ్వడంతో దానిపైన 2021లో ఒక పెద్ద సర్వే చేసి చాలా వరకు ఒక జీవోని ఏర్పాటు చేసి పెన్షన్లు తొలగించడం. నిజంగా ఆ పెన్షన్లు తొలగించేటప్పుడు కొంతమంది మెడికల్ అధికారులకి, మెడికల్ ఆఫీసర్లకి
ఆ జీవో పైన సరైన అవగాహన లేకపోవడం వలన ఈ యొక్క డిసీజ్కి గురైన వారిని కూడా కొంతమందిని తీసివేసి అదే డిసీజ్కి గురైన కొంతమందికి ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిశీలనలో చాలామందికి అన్యాయం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన మాట ప్రకారంగా పూర్తిస్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులకు 15,000 రూపాయలు పెన్షను మంజూరు చేస్తాననేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఆ జీవోని తప్పుతో పట్టించినట్లుగా కనబడుతుంది. నిజంగా పూర్తిస్థాయి వైకల్యం ఏ కేటగిరీల్లో ఉన్న దివ్యాంగులకి ఉంటుంది అనే అవగాహన ప్రభుత్వ అధికారుల్లో లేకపోవడంతో ఏదైతే మెడికల్ పెన్షన్లో పూర్తిస్థాయి వైకల్యం, పోస్ట్ పోలియో పారాలసిస్, డిస్ట్రోఫీ ఉన్న వారు, మంచానికి పరిమితమైన వాళ్ళు, వీరే పూర్తిస్థాయి వైకల్యం గలవారు అని చెప్పి పూర్తిగా ఆ జీవోలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుతో పట్టించినట్లుగా కనబడుతుంది. అయితే నిజంగా పూర్తిస్థాయి వైకల్యము మెంటలీ రిటైర్డ్లో ఉంటుంది, అట్లాగే సెబ్రల్ పాలసీ కేసుల్లో కూడా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క సెబ్రల్ పాలసీ, మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ని పూర్తి స్థాయిలో అవగాహన ప్రభుత్వ అధికారులు చేసుకొని వీరికి కూడా ఈ యొక్క పెన్షన్లు డిఎంహెచ్ఓ పెన్షన్ల కింద వీరిని కూడా గుర్తించి వీరందరికీ కూడా 15,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడానికి ముందడుగులు వేయాలి. అలాగే పూర్తిగా మంచానికి పడి ఉన్న వారిని పూర్తిగా దేకురుతూ బాకరే దివ్యాంగుల్ని ప్రభుత్వం గుర్తించి వారందరూ కూడా డిస్ట్రోఫీ కేసుల కింద వస్తారు కాబట్టి, కండరాల బలహీనత దాంట్లోకి వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క డిఎంహెచ్ఓ 15,000 రూపాయల పెన్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి ఇందు మూలంగా ఈ యొక్క వీడియోలో ఉన్న విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులు, మెడికల్ అధికారులు, దివ్యాంగులు గమనించి ఈ యొక్క పెన్షన్ను, డిఎంహెచ్ఓ పెన్షన్ను ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వారందరికీ కూడా అందించే దిశగా ముందడుగులు వేయాలని కోరుతున్నాను.